వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్లోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ పువ్వు, షాజీరా, పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొత్తిమీర, బీన్స్, క్యారెట్, ఆలు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోకి తగినంత కారం, ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 5 minutes మగ్గనివ్వాలి. మూత తీసి మగ్గిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకొని మరగనిద్దాం. మరిగినాక ఇందాక మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులోకి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్యలో మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చివరగా మనకు కలుపుకొని అందులోకి కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక 5 minutes మూత పెట్టి దమ్ పెట్టుకోవాలి. మన వేడి వెజ్ పులావ్ రెడీ.